హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో అయితే వచ్చేసి ధర్మస్థలం నుంచి కుక్కూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అండ్ కుక్కూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ధర్మస్థలం నుంచి ఒక 50 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అండ్ ఎవరైనా ధర్మస్థలం వీడియో చూడకపోతే పైన కనిపిస్తున్న ఐ బటన్లో నేను ఆ వీడియో లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ అయితే ఉంటుంది. మీరు ఆ వీడియో చూసి అయితే ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కుక్కూరు సుబ్రహ్మణ్య స్వామికి అయితే వెళ్ళిపోతున్నాం. రోడ్ వ్యూ అయితే చూసేసేయండి. అండ్ ఫ్రెండ్స్, కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళే దారి మధ్యలో అయితే మహాగణపతి స్వామి టెంపుల్ ఒకటి వస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం మహాగణపతి స్వామి టెంపుల్కి అయితే దర్శనం చేసుకొని అక్కడికైతే కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, చెప్పాను కదా మహాగణపతి స్వామి టెంపుల్ అని. ఇదే మన మహాగణపతి స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. అండ్ ఇది ధర్మస్థలం నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. మనం వెళ్ళే దారి మధ్యలోనే వస్తుంది ఈ టెంపుల్ అయితే. ఎవరైనా అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ స్వామిని అయితే దర్శనం చేసుకొని వెళ్ళండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. చూడండి, మొత్తం అంతా ఇటు సైడ్ పార్కింగ్ అయితే ఉంది. ఆ ఫ్రంట్లో స్ట్రైట్ ఇలాగే వెళ్ళిపోతే ఒక 100 మీటర్స్లో అయితే టెంపుల్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదే మహాగణపతి స్వామి టెంపుల్ యొక్క ఎంట్రన్స్. ముందర కనిపిస్తుంది కదా మీకు ఒక ఆర్చ్ లాంటిది, అక్కడే టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ ఈ గణపతి ఓపెన్గానే ఉంటాడు, గోపురం అలాంటిది ఏమి ఉండదు, ఓపెన్గా ఉంటాడు. లెఫ్ట్ సైడ్ అంతా చూడండి ఒకసారి, ఇదంతా షాపింగ్. అవును ఫ్రెండ్స్, మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ గణపతి స్వామికి ఏదైనా కోరికలు కోరుకొని అక్కడ కనపడుతున్నాయి కదా గంటలు, చిన్న గంటలు లాంటివి పట్టాలి, అప్పుడు మన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే నమ్ముతారు. చూడండి, మీకు టెంపుల్ చుట్టూ అని ఎక్కడ చూసినా ఆ గంటలు అయితే కట్టేసి ఉంటారు వాళ్ళు. చిన్న గంటలు చిన్నవి. అండ్ కొంతమంది పెద్ద కోరికలు పెద్దవైతే పెద్ద గంటలు అయితే కట్టారు వాళ్ళు. చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ గణపతి స్వామి టెంపుల్. చూస్తున్నారు కదా గంటలు, ఎటు చూసినా గంటలే ఉంటాయి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా చిన్న గంటలన్నీ, ఇంకో కొన్ని పెద్ద గంటలు కూడా కట్టారు ఇక్కడ. చూడండి, చిన్నవన్నీ ఎక్కడ చూసినా కనపడచ్చు. అన్ని గంటలే, ఒక్కొక్కరు అయితే చాలా కట్టారు అసలు. ఇక్కడ అలా గంట కడితే కోరుకున్నట్లు గంట కడితే మాత్రం వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. ఆల్మోస్ట్ నెరవేరాయంటూ కూడా. ఫ్రెండ్స్, మహాగణపతి స్వామి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇంకా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా వర్షం అయితే బాగా పడుతుంది. అండ్ ఇప్పటిదాకా వర్షం లేదు, ఫుల్ ఎండ ఉండేది. అండ్ సడన్గా అయితే వర్షం పడుతుంది. ఇది చూస్తున్నారు కదా, పడమే చాలా హెవీగా అయితే వర్షం పడుతుంది ఇక్కడ. అసలు రోడ్డు కూడా సరిగ్గా కనపడట్లేదు, అంత హెవీగా అయితే వర్షం పడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా వాటర్, చిన్నపిల్లలు అందరూ బాగా స్విమ్మింగ్ చేస్తున్నారు. అండ్ వాటర్ అయితే ఫుల్ అసలు క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది నది పేరు నేను మర్చిపోయాను, సరిగ్గా గుర్తులేదు నాకు. సారీ ఫ్రెండ్స్, క్షమించండి. ఇదైతే ఒక నది. ఆ నది ఫ్లో అయితే ఇట్లా వెళ్తూ ఉంటుంది రోడ్డు మధ్యలో నుంచి. ఇక్కడైతే అందరూ స్నానం చేసి గుడికైతే వెళ్తూ ఉంటారు. క్లియర్గా ఉన్నాయి ఫ్రెండ్స్, లోపల ఏముంది కూడా కనిపెట్టేస్తున్నారు అసలు. చూడండి, అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ అసలు ఫుల్ క్లీన్ ఉన్నాయి. రోడ్ అటు సైడ్ రోడ్డు, మధ్యలో రోడ్డు, అండ్ అటు సైడ్ ఇటు సైడ్ మాత్రం వాటర్ ఫ్లో అవుతుంది. చూడండి, సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. సరే, మరి టైం అయితే అయిపోయిందండి. ఇక్కడ నుంచి కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. రోడ్ వ్యూ అయితే చూసేసేయండి ఒకసారి.
ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కుక్కే సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ ఇలాగే స్ట్రైట్ వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక లెఫ్ట్ తీసుకుంటే మాత్రం డైరెక్ట్గా టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. స్ట్రైట్గా కనపడుతుంది కదా మీకు ఒక ఆలయ గోపురం. వెనక బ్యాక్గ్రౌండ్ అంతా ఫారెస్టే. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనమైతే ఇప్పుడు కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లో అయితే ఉన్నాం. అండ్ టెంపుల్ వచ్చేసి ఇదే కనిపిస్తుంది కదా మీకు, ఇదే టెంపుల్. అండ్ టెంపుల్ చుట్టూ చూడండి హోటల్స్ అండ్ హోటళ్ళు. ఇక్కడే స్టే చేసుకోవడానికి ఉంటుంది నైట్ టైమ్స్. గుడి లోపలికైతే కెమెరా అలవ్ లేదు ఫ్రెండ్స్. గుడి అయితే మాత్రం సూపర్ ఉంటుంది. వెనకంతా ఫుల్ ఫారెస్ట్ కొంచెం ముందరలో టెంపుల్. చూడండి ఇదంతా షాపింగ్. ఇక్కడే భోజనం కూడా చేసుకోవచ్చు, హోటల్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో సర్పదోషం ఉన్న వాళ్ళకి పూజ చేస్తారు. అండ్ ఆ పూజ చేయించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి అయితే భక్తులు వస్తూ ఉంటారు ఈ టెంపుల్కి. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు కూడా చేస్తారు ఫ్రెండ్స్. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ పూజ చేసినప్పుడు 5:30కి చేయించుకుంటారు. అప్పుడైతే బెటర్ ఫ్రెండ్స్. కొంచెం దేవుడి దగ్గర కూర్చొని అయితే పూజ అయితే చేయించుకుంటాం మనం. బెటర్ ఎర్లీ మార్నింగ్ సర్పదోష పూజ చేయించుకుంటే మనకున్న సర్పదోషాలన్నీ పోతాయంట ఇక్కడ. అది గుడి యొక్క ప్రత్యేకత ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, గుడి దగ్గరలో ఉన్నాం మనం. ఆఫ్టర్నూన్ ఎండ అయితే చంపేస్తుంది. ఖచ్చితంగా మీరైతే ఎప్పుడన్నా ధర్మస్థలం వచ్చినప్పుడు ఈ ఏరియాకి అయితే ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. అండ్ ఈ వీడియో వచ్చిందని కోరుకుంటున్నాను. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.